హలో నేను మీ సంధ్య. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి మండే రోజు వ్లాగు. మండే రోజు మార్నింగ్ అయితే 5:30కి అంతా మెలుకువ వచ్చేసింది. మెలుకువ రాకపోయినా సరే మెలుకోవాల్సిందే. ఎందుకనంటే పిల్లలు హాఫ్ డే స్కూల్స్ కాబట్టి 6:00 అంతా స్కూల్కి వెళ్ళిపోతారు. అలాగే ఇంకా వెంటనే గ్యాస్ ముందుకైతే వచ్చేసాను. హాఫ్ అన్ అవర్లో నేను చాలా పనులు చేయాలి కాబట్టి. అలాగే ఈరోజు అయితే మాత్రం ఒమాట్ డైట్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ స్టార్ట్ చేయలేకపోయాను. ఎందుకనంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఈరోజు అయితే ఆదోన్ వెళ్ళాల్సి వచ్చింది. అందుకు ఇంకా సరిగ్గా ప్లాన్ చేసుకోలేక ఇంక ఈరోజైతే ఒమాట్ డైట్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. అలాగే ఒమాట్ డైట్ కూడా థర్స్డే నుంచి అయితే స్టార్ట్ చేశానండి. అలాగే ఒమాట్ డైట్ గురించి ముందే మీకైతే కొన్ని అయితే నాకు తెలిసినవి అలాగే తెలుసుకున్నవి అయితే మాత్రం మీకు చెప్తాను మధ్యలో అయితే మాత్రము. అలాగే ఒమాట్ డైట్ అయితే మాత్రం ఖచ్చితంగా పూర్తిగా విన్న తర్వాత స్టార్ట్ చేస్తే మీకు ఎట్లా ఉంటుంది, స్టార్ట్ చేయాలి అనే ఒక ఆలోచన అయితే ఖచ్చితంగా వస్తుంది. స్టార్ట్ చేస్తే కూడా లైఫ్లో ఒక్కసారైనా ట్రై చేయండి, మేబీ చాలా బాగుంటుంది. కొద్దిగా రిస్క్గానే ఉంటుంది, తర్వాత అయితే చెప్తాను. ఇంక ఇక్కడైతే మాత్రం ఫస్ట్ అయితే మాత్రం రైస్కి అయితే నానబెట్టేసాను. తర్వాత అయితే మాత్రం పప్పుకైతే పెట్టేశాను. పచ్చిమిర్చి పప్పు అయితే చేస్తున్నాను ఈరోజు అయితే మాత్రము. ఎందుకో నాకు ఈ మధ్యకాలంలో పచ్చిమిర్చి పప్పు అయితే చాలా నచ్చుతుంది అనమాట. ప్రతిరోజు ఇదే తినమన్నా తింటున్నాను. అట్లానే టమాటో పప్పు అయితే మాత్రం ఎందుకో అసలు టేస్టీగా లేదనిపిస్తుంది. అలాగే ఎంతమంది ఈ సమ్మర్లో చింతకాయ పచ్చడి పెట్టారు అనేది అయితే కామెంట్ చేయండి. నాకైతే మాత్రం నేనే చాలామందికి మిషన్ వేస్తాను. చింతకాయ పచ్చడి కూడా నా మిషన్లో అయితే వేసి పంపిస్తాను, కానీ నేనైతే మాత్రం పెట్టుకోలేదు. నాకెందుకు అని అంటే మా అమ్మ పంపిస్తుంది అనమాట. అలాగే పంపించేసింది ఈరోజైతే మాత్రము. చూసి చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఇక్కడైతే మాత్రం పచ్చిమిర్చి పప్పు కోసం అయితే ఫస్ట్ అయితే బ్యాళ్ళని మంచిగా ఇంటి బ్యాళ్ళండి కొద్దిసేపు నానాలన్నమాట, ఒక 10 మినిట్స్ అయినా సరే. ఫస్టే బియ్యంతో పాటు బ్యాళ్ళను కూడా నానబెట్టేస్తాను. తర్వాత అయితే మాత్రం నానబెట్టేసిన తర్వాత టమాటోస్ అలాగే పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు, కొద్దిగా చింతపండు, కరివేపాకు, కొత్తిమీర వీటన్నిటిని వేసి కొద్దిగా ఆయిల్ వేద్దామని చూస్తే ఆయిల్ అయితే అయిపోయింది. అందుకోసం అయితే ఇట్లా ఆయిల్ అయితే తెచ్చేసుకొని ఫిల్ చేసుకుంటున్నాను. ఇంకా మేమైతే ఆయిల్ అయితే ఇట్లా తెచ్చుకుంటామండి. క్యాన్లో అయితే మాత్రం 2500 అబో అలా పడుతుందనమాట. మేబీ ఇప్పటి నుంచి అయితే అది స్టాప్ చేయాలనుకుంటున్నాము. ఆయిల్ అయితే మంచిదే, కానీ ఒకే ఆయిల్ని ఇయర్స్ మొత్తం వాడకూడదంట. అదైతే తెలిసింది ఈ మధ్యకాలంలో. ఆయిల్స్ని మారుస్తూ ఉండాలంట. ఇంకా కొద్దిగా ఆయిల్ పప్పులోకి వేసి తర్వాత అయితే మాత్రం కుక్కర్కి అయితే విజిల్కి పెట్టేశాను. తర్వాత పిల్లలకి ఈరోజు ఇక్కడ తినడానికైతే మాత్రం మోస్ట్లీ అసలు టిఫిన్కి ఏం తినిపించొద్దండి అనే చెప్తారండి. ఎందుకు అని అంటే మార్నింగ్ 8:30కి అట్లా అయితే పెడతారంట బ్రేక్ఫాస్ట్. మనం ఏదైతే క్యారీ కట్టి పంపిస్తామో అది 8:30, 9కి అంతా తినేస్తారంట. కానీ నా సాటిస్ఫాక్షన్ కోసం అయితే మాత్రం ప్రతిరోజు ఏదో ఒకటి అయితే తినిపించి పంపిస్తాను. ఇంకా ఈరోజు అయితే మాత్రం ముందు రోజు నైట్ భక్షాలు అయితే చేశాను. భక్షాలని పాలల్లో నానబెట్టేసాను అనమాట. భక్షాలు ఈరోజు చేస్తే రేపు పాలల్లో తింటే చాలా బాగా అనిపిస్తుంది. తర్వాత అయితే మాత్రం పిల్లలకి ఇంకా అవి నానబెట్టేసి కుక్కర్లు పెట్టేసిన తర్వాత పిల్లలకైతే ఫ్రెష్ అప్ అయితే చేయించేసాను. ఫ్రెష్ అప్ అయితే ఏం చేయించనులేండి, జస్ట్ అట్లా మొహంనే నీట్గా కడిగిస్తాను. ఈవినింగ్ టైంలో స్నానం అయితే చేపిస్తున్నాను. ఎందుకు అనంటే ఇంత మార్నింగ్ చేపిస్తే జలుబు వస్తుంది వాళ్ళకి. తర్వాత డ్రెస్ అయితే చేంజ్ చేసిన తర్వాత వాళ్ళకైతే ఖచ్చితంగా ఆయిల్ అయితే పూసి పంపించండి మీరు కూడా. ఎందుకు అనంటే సమ్మర్ కాబట్టి ఖచ్చితంగా పిల్లలకైతే మాత్రం చాలా ఎఫెక్టివ్గా హీట్ అవుతుందన్నమాట. హెడ్ బాగా హీట్ అయ్యి వస్తుంది. అంత ఆయిల్ పంపించినా సరే వాళ్ళ ఇంటికి వచ్చేసరికి అసలు ఏమీ ఉండదన్నమాట తలపైన. తర్వాత అయితే మాత్రం పూర్వం ముందు రోజు చేశానని చెప్పాను కదా, అందులో ఉంటే మొత్తం అంతా చేసేసిన తర్వాత ఇక్కడికైతే తాలింపు అయితే రెడీ చేసుకుంటున్నాను. ఎగ్జాక్ట్గా 6:10కి అంతా పిల్లలైతే వెళ్ళిపోతారండి. హాఫ్ అన్ అవర్ లోపు మొత్తం అన్నీ చేసేయాలన్నమాట. ఇంకా వాళ్ళైతే పక్కన వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళే తినేశారు పాలు అలాగే భక్షము. తర్వాత అయితే మాత్రం ఒక పక్క కుక్కర్ అయితే అంటే విజిల్స్ అయితే పప్పు అయితే రెడీ అయిపోయింది. తర్వాత ఇంకొక పక్క అయితే మాత్రం తాలింపు పెట్టేశాను. ఇంకో పక్క రైస్ కూడా పెట్టేశాను. నాకైతే అస్సలు నచ్చడం అంటే ఈ హాఫ్ డే స్కూల్సే ఏమో తెలీదు, నాకు అస్సలు నచ్చడమే లేదు. ఎందుకనంటే పొద్దున ఎంతో హడావిడిగా వెళ్ళినట్టు అసలు నచ్చడం లేదనమాట నాకు. మేబీ ఒక 7:30 అట్లా వెళ్ళినా సరే పిల్లలు హ్యాపీగా తిని ప్రశాంతంగా వెళ్ళేవాళ్ళు. వాళ్ళకి 5:30కి నేను ఎప్పుడైతే నిద్రలేస్తానో అప్పుడే వాళ్ళని లేపడం అది ఒక ఇబ్బంది ఏం కాదు, కానీ ఎందుకో అసలు నచ్చడం లేదు నాకు. చాలా హడావిడి అయిపోయినట్టు అనిపిస్తుంది. వాళ్ళు కూడా ఎంత టైం స్కూల్లో ఉన్నట్టు అనిపిస్తలేదనమాట నాకు ఎందుకో. తర్వాత అయితే మాత్రం పప్పు అయితే మాత్రం ఎనిపేసాము. నాకు హెల్పింగ్గా మా పిల్లలు కూడా అనమాట. నేను ఎనుపుతుంటే వాళ్ళు కూడా వచ్చి ఎనపడము. అట్లయితే మొత్తానికి పప్పు అయితే రెడీ అయిపోయింది. తాలింపు కూడా పెట్టేశాను. రైస్ కూడా ఉడికిపోయింది. ఇంకా రైస్ ఉడికిన తర్వాత అయితే మాత్రము ఇంకా క్యారీ అయితే కట్టాలి. ఇంకా క్యారీ కట్టేసుకుంటూ మీకైతే నేను చెప్తానండి కొన్ని అయితే మాత్రం ఓమాట్ డైట్ గురించి. ఓమాట్ డైట్ అంటే 1 అవర్ మాత్రమే తినాలి. 1 అవర్ తినడం ఏంటి అనుకుంటున్నారా? అంటే
24 అవర్స్ మనకి వన్ డేకుంటే మనము 1 అవర్ మాత్రమే తినాలి. అంటే నవిలి తినేవి ఏవైనా సరే 1 అవర్‌లో మీకి ప్రోటీన్ ఉండేటట్టు, ఫైబర్ ఉండేటట్టు, ఇంకా అన్నీ ఉండేటట్టు చూసుకొని మన కడుపు నిండా 1 అవర్ తిని 23 అవర్స్ ఫాస్టింగ్ ఉండాలి. వినడానికి కొద్దిగా కష్టంగానే ఉంది కదా! కానీ ఉంటామండి. ఏం పర్వాలేదు. నేను ఇంతకుముందే చేశాను హోమ్‌మేడ్ డైట్. మళ్ళీ ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకు అనంటే 23 అవర్స్ ఫాస్టింగ్‌లో మనం ఓన్లీ వాటర్ మాత్రమే తాగాలి. ఇంకా టీ అట్లాంటివి కూడా ఏం తాగకూడదు. స్టార్టింగ్‌లో నాకైతే మాత్రం టీ అయితే మాత్రం చాలా అలవాటు ఉంది కాబట్టి అప్పుడు హోమ్‌మేడ్ డైట్‌లో అయితే నేను చాలా వరకు మర్చిపోయాను. ఇప్పుడైతే మాత్రం చిన్న గ్లాస్ అయినా తాగాలనిపిస్తుంది. ఇంకా టీ కూడా ఎక్కువ తీసుకోకూడదు. అట్లానే జ్యూసెస్ కూడా ఎలాంటివి అంటే స్మూతీస్ టైపు అట్లా ఏం తీసుకోకూడదు. జస్ట్ నార్మల్‌గా మీకి అంతగా ఆకలేస్తే మాత్రం చెరుకు రసం ఇట్లాంటివైతే తీసుకోవచ్చు. ఇంకా నేనైతే మాత్రము మొత్తం హోమ్‌మేడ్ డైట్‌వి డే 1, డే 2 అట్లయితే మాత్రం షూట్ చేస్తానండి. డెఫినెట్‌గా షూట్ చేస్తాను. హోమ్‌మేడ్ డైట్ అనేది చాలా హెల్త్‌కి మంచిదనమాట. ఈ కాలం చాలామంది ఒబెసిటీ, ఓవర్ వెయిట్‌తో ఎంత ఇబ్బంది పడుతున్నారో అలాగే నేను కూడా చాలా ఇబ్బంది పడ్డాను. నా అండర్ వెయిట్ వచ్చేసి 52, 53 ఉండాలంట. నేనేమో ఇప్పుడు 62 అయితే ఉన్నాననమాట. ఎగ్జాక్ట్‌గా 10 కేజెస్ అయితే ఎక్కువ ఉన్నాను. మన హైట్‌కి తగ్గట్టు వెయిట్ అయితే ఉండాలి మెయిన్‌గా. అలాగే మనకి హెల్త్‌కి తగ్గట్టు కూడా. నేనైతే అప్పుడే హోమ్‌మేడ్ డైటింగ్ అయితే అప్పుడే స్టార్ట్ చేశానండి. కానీ మధ్యలో స్టాప్ ఇచ్చాను. ఎందుకనంటే కొంతమందికైతే తెలుసు నాకు పీసీఓడీ వచ్చిందనైతే. పీసీఓడీలో వచ్చిందన్నావు, పీసీఓడీని మళ్ళీ టాబ్లెట్స్‌తో సాల్వ్ చేసుకోకుండా ఫుడ్ ఆర్ ఎక్సర్సైజ్‌తోనే సాల్వ్ చేసుకోవాలన్నావు. మళ్ళీ టాబ్లెట్స్ ఎందుకు యూజ్ చేసావు అనుకోవచ్చు. కానీ టాబ్లెట్స్ మనం పీసీఓడీ అనేది నాకు 6 మంత్స్ ముందే అటాక్ అయింది కాబట్టి ఇంకా సివియర్ అయినప్పుడు నేను డాక్టర్ దగ్గరికైతే వెళ్ళానండి. అప్పుడు అడిగాననమాట మ్యామ్‌ని. నేను అసలు టాబ్లెట్స్ ఏం యూజ్ చేయను అంటే, నువ్వు యూజ్ చేయొద్దు కానీ ఇప్పుడు ఉన్న కండిషన్‌ని కొద్దిగా కంట్రోల్ చేయాలి అంటే ఎగ్జాక్ట్‌గా 21 డేస్ అయితే ఖచ్చితంగా యూజ్ చేయాలని చెప్పింది. ఈ 21 డేస్ ఓన్లీ ఎక్సర్సైజు అలాగే ఫుడ్ కూడా మంచిగా తీసుకో. టాబ్లెట్స్ కొద్దిగా పవర్‌ఫుల్‌గా ఉంటాయని అయితే చెప్పింది. అట్లానే ఈ 21 డేస్ అయితే నేను డైటింగ్ అయితే ఆపేసాను. అలాగే ఇంకోటి ఏంటి అనంటే మధ్యలో ఉగాది ఫెస్టివల్ వచ్చింది. మళ్ళీ పెళ్ళిళ్ళొచ్చాయి. అందుకు కూడా నేను 58 ఉన్న నేను మళ్ళీ 62కి అయితే వచ్చేసాననమాట. వెయిట్ పెరగడానికి ఎన్నో కారణాలుంటాయి. కానీ తగ్గించడానికైతే ఒక్కటే కారణం. ఒక్కటే మన హెల్త్ అంతే. ఇదైతే నేను ఫాలో అవుతానంతే. అందుకోసం అయితే మధ్యలో డైట్‌ని ఆపేయాల్సొచ్చింది. ఇంక ఇప్పుడైతే ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ చేద్దామనుకున్నాను. కానీ ఎందుకో నాకి అనిపిస్తుందనమాట చాలా ఓవర్ వెయిట్ అయిపోయాను. ఒక 2 వీక్స్ అయినా సరే హోమ్‌మేడ్ డైట్ చేస్తే ఒక 3, 4 కేజెస్ ఈజీగా లాస్ అవుతామండి. నా ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి చెప్తున్నాను. ఇప్పటికి నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను. ఈ రోజు నుంచి మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను చూడండి. ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ చేశాను. కానీ మీకు ప్రతిరోజు నేను నా వెయిట్ చెక్ చేసే మీకు చూపిస్తాను. 3, 4 కేజెస్ ఖచ్చితంగా లాస్ అవుతాను అని ఎంత కాన్ఫిడెన్స్‌గా ఎందుకు చెప్తున్నాను అంటే నేను లాస్ట్ టైం నాకు ఎక్స్‌పీరియన్స్ ఉందనమాట ఈ హోమ్‌మేడ్ డైట్‌లో. అట్లానే నా ఎక్స్‌పీరియన్స్‌ని అలాగే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలాంటి ఫీలింగ్ వస్తుంది అనేది కూడా నేనైతే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. అలాగే డైట్ చేసేటప్పుడు మన పనులన్నీ ఆపుకోవాలా అంటే అస్సలు అవసరం లేదండి. అన్ని పనులు చేసుకుంటూనే అలాగే ఎట్లా ప్లాన్ చేసుకోవచ్చు అనేది కూడా మన వ్లాగ్స్‌లో అయితే కంటిన్యూ చేస్తాను. అలాగే నాతో పాటు మీలో ఎవరైనా హోమ్‌మేడ్ డైట్ చేస్తారా అనేదైతే కామెంట్ చేయండి. చేస్తే మాత్రం మీకు ముందు రోజే నేను ఏమేమైతే తీసుకుంటానో అవన్నీ మీకైతే మీల్ ప్లాన్ అయితే ముందే ఇస్తాననమాట. నేనేం పెద్దగా డాక్టర్‌ని కాదు. అసలు నాకేమీ తెలీదు అనుకోవచ్చు. ఓకే. నేను కూడా నిజంగా అంటే నాకేమి డాక్టర్‌ని కాదు. ఏం తెలీదు. కానీ నేను చాలా మందిని ఫాలో అవుతానండి. అంటే మంతెన గారిని అలాగే మంచి మంచి డైటీషియన్స్‌ని వీళ్ళనైతే ఒక 15 మెంబర్స్ దాకా ఫాలో అయ్యి నా బాడీకి సెట్ అయినట్టు నేను అన్ని వీడియోస్ చూసి ఒక ప్లాన్ అయితే చేసుకుంటాననమాట. ఇదైతే నేను కాన్ఫిడెన్స్‌గా చెప్పగలను. ఇంకొకటి ఆ రోజు పనిని బట్టి కూడా నేను ప్లాన్ చేసుకుంటాను. ఇంకొకటి అది కూడా చెప్తున్నాను. నా పనైతే ఒక్కటి కూడా ఆపుకోను నేను. ఏ డైట్ చేసినా సరే ఇంట్లో వాళ్ళకి నువ్వేంటి డైట్ చేస్తున్నావు అనేంత విసుగైతే నేను తెప్పించను ఎప్పుడు అయినా సరే. ఇంకొకటి ఇక్కడైతే మాత్రం రోజులో అయితే వీడియో చూశారు కదా! మార్నింగ్ పిల్లలు వెళ్ళిపోయారు. క్యారెట్స్ కట్టించేసాను. ఇంకా ముగ్గు కూడా పెట్టాను. ముగ్గైతే చూశారు కదా! నేను ఎంత దూరం నుంచి చూపిస్తున్నానో మనకంత ధైర్యం ఉండదనమాట. పూర్తిగా తెల్లవారిన తర్వాత దగ్గరుండి ముగ్గు పెట్టి వీడియో తీసేంత ధైర్యం మనకుండదు. అందుకే ఎక్కడో కెమెరా పెట్టి ఎక్కడో గేట్ ముందు ముగ్గు అయితే వేసాననమాట. ముగ్గు వేసేసిన తర్వాత బట్టలైతే ఖచ్చితంగా పిండేసాను. ఎందుకు అనంటే ఖచ్చితంగా అన్నానంటే ఈ మధ్య కాలంలో నాకు చాలా లేజీ. ఒక 2, 3 డేస్ ఆగినా సరే ఇన్ని బట్టలు అయిపోతున్నాయండి. అవైతే మాత్రం ఒక 2 అవర్స్, 3 అవర్స్ నాకు అట్లే పిండడానికే సరిపోతుందనమాట.
మెయిన్‌గా నేను మార్చుకోవాల్సినది ఇది. ప్రతిరోజు ఎన్ని పనులున్నా సరే, కొన్ని బట్టలున్నా సరే ప్రతిరోజు విండాలనుకుంటున్నాను. ఇదైతే గట్టిగా ఫిక్స్ అయ్యాను. అందుకు స్టార్ట్ చేశాననమాట. ఈ వీడియో షూట్ చేసిన రోజే ఆ బట్టలు విండడం ప్రతిరోజు స్టార్ట్ చేశాను. లేదు అనంటే 2, 3 డేస్‌కి ఒకసారైతే విండేదాన్ని. అప్పుడైతే చాలా టైం పట్టేది నాకు. ఇంకా ఆ బట్టలైతే విండేశాను. అలాగే ముందు రోజు బట్టలు విండినవి కూడా మడత పెట్టేసిన తర్వాత ఇంట్లో మొత్తం అంతా కసువైతే చిమ్మేసానండి. పిల్లలు స్కూల్‌కెళ్ళంగానే చిమ్మేసాను. అప్పుడైతే వీడియో షూట్ చేయలేదు. తొందరగా వాటర్ వచ్చేటప్పుడే నాకు ఈ బట్టలు విండేయాలనే ఒక ఆతృత అనమాట. ఎందుకంటే చాలా క్లీన్ అయిపోతాయని. అందుకోసమైతే స్పీడ్‌గా మొత్తం కసువు చిమ్మేసి ఇంట్లో వెళ్ళిపోయాను. తర్వాతైతే మాత్రం షాప్‌లో కూడా ఖచ్చితంగా కసువైతే కొడతాను. ఇదైతే మండే రోజు వ్లాగ్ కదండీ. మండే రోజైతే మాత్రం ఇల్లు డీప్ క్లీన్ చేస్తాననమాట. అంటే ఇల్లు మొత్తం అంతా కడిగేస్తాను వాటర్‌తో. ఇగ నేనైతే మాత్రం ఒకటే చెప్తున్నాను. ప్రతిరోజు ఇట్లా వాటర్‌తో కడిగి, తుడిచిందే తుడిచి, సదిరిందే సదిరి ఇంత పనైతే నేను చెయ్యనండి. కొన్ని డేసే అంటే నార్మల్‌గా కసువులు చిమ్మడం, మాపింగ్ చేయడం ఇవి కాదు. ప్రతిరోజు ఇన్ని కడగడం ఇట్లాంటివి ఇంత సదరం చేయను నేను. ఓన్లీ 3 డేస్ చేస్తాను వీక్‌లో. మండే, అలాగే థర్స్‌డే, సాటర్డే ఈ 3 డేసే చేస్తాను. ఈ 3 డేస్ మాత్రమే పూజ కూడా చేస్తాను. ఇంకా మిగతా డైలీ పూజ కూడా చేయను నేను. ఇదైతే ముందే చెప్తున్నాను. ఎందుకనంటే సంధ్య అంటే చకచకా పనులు చేస్తుందనైతే చాలామంది అనుకుంటారు. కాదండి, నేను చాలా ఒక్కొక్కసారి నేను చాలా బద్ధకం అనిపిస్తది నాకి. అందుకు ముందే చెప్తున్నాను. ఇంకా కడిగేసేటప్పుడు చూడండి, నార్మల్‌గా కసువు చిమ్మేటప్పుడు ఏమనిపించదు. కానీ ఇక్కడ ఆర్చ్ ఉంది కదండీ! ఆర్చ్‌కి 3 టైమ్స్ అయితే వీక్‌లో కడుగుతాను. ఎంత మురికొస్తుందంటే, మురికి కాదది, అది దుమ్మనమాట. కానీ ఇట్లా కడిగేసిన తర్వాత అయితే చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తది నాకైతే మాత్రము. ఇంక ఈరోజైతే ఆదోని వెళ్ళానని చెప్పాను కదండీ! ఆదోనికి వెళ్ళాం గానీ అస్సలు పనే అవ్వలేదు. మార్నింగ్ మా హస్బెండ్ అయితే ఇక్కడికి వచ్చి చెప్పాడనమాట. ఈ టైంలో చెప్పాడు ఆదోనికెళ్దాము అనైతే. ఇంకా అప్పటికప్పుడు నేను ప్లాన్ చేసుకోలేక ఈరోజు హోమ్‌మేడ్ డైట్ అయితే స్టార్ట్ చేయలేదు. ఈరోజైతే మాత్రం నా పైన లోన్ తీసుకుందామనైతే వెళ్ళామండి. ఒకవేళ మనం లోన్ కట్టేది వెళ్తే మాత్రం ఆదోనికి ఎంత తొందరగా పని అయిపోతుందో బ్యాంకుకెళ్తే. కానీ మనకి లోన్ ఇవ్వాలంటే మాత్రం వాళ్ళు ఎన్ని డేస్ తిప్పుతారో అన్ని డేస్ తిప్పుతారు. ఇప్పుడైతే మాత్రం ఈరోజు పని అవ్వలేదులెండి పోయినా సరే. ఇంకా నేను ప్రతిసారి చెప్తాను కదా, నాకు గ్యాస్ స్టవ్ కడగడం ఇష్టం. కానీ పక్కల వాటర్ నిలబడతాయనైతే అందుకు చూపించాను ఈరోజు. ఎన్ని వాటర్ అక్కడ పక్కన ఉంటాయి అనేదైతే. అదో చూసారు కదా, అక్కడ ఉంటాయనమాట. ఇంక ఇల్లు మొత్తము సర్ఫ్ వేసి పెట్టేశానండి. సర్ఫ్ వేసి మొత్తం అంతా మాపింగ్ అయితే చేసేసాను. మాపింగ్ చేసేసిన తర్వాత కొద్దిగా సేపు, ఏం పెద్దగా కాదులేండి, గంటలు ఏమి ఎక్సర్సైజ్ చేయను. నాకు అసలే చాలా లేజీ. అసలు ఇష్టం ఉండని పని అనమాట ఎక్సర్సైజ్ చేయడం అయితే మాత్రం. ఏదో ఇది కొత్తగా ఇది తెచ్చుకున్నాను కాబట్టి కొంచెం బాగా యాక్టివ్‌గా అనిపిస్తుంది చేయడానికి. లేదు అనంటే ఒక 10 మినిట్స్ కంటే ఏమి ఎక్కువ చేయను. ఇది ఉన్నందుకు ఒక 20 మినిట్స్ చేశాను అంతే. చేస్తే మాత్రం ఖచ్చితంగా డైట్ చేస్తే ఖచ్చితంగా ఎక్సర్సైజ్ కూడా ప్లాన్ చేసుకోండి. మనకు ఫుడ్ ఎంత ఇంపార్టెంటో ఎక్సర్సైజ్ కూడా అంతే ఇంపార్టెంటు. నేను కూడా చాలా వరకు మార్చుకుంటున్నాను. ఇంకా కొద్దిసేపు అయితే మాత్రం అట్లా తిరిగిన తర్వాత, తిరిగితే మాత్రం సైడ్ ఫ్యాట్ మొత్తం కరిగిపోయినట్టు చాలా మంచిగా అనిపిస్తదండి. ఇంకొకటి తర్వాత అయితే మాత్రం ఇల్లు మొత్తం శుభ్రం అయిపోయి తుడిచేసాను. అన్నీ క్లీన్ అయిపోయిన తర్వాత ఇంట్లో హెడ్ బాత్ అయితే చేసేసాను. హెడ్ బాత్ చేసేసిన తర్వాత మా ఇంట్లో ఉండే పూలే అంటే మా చెట్టుకి కాసే పూలతోనే పూజ అయితే దీపం అయితే పెట్టేసుకుంటున్నాను. ఈరోజు ఏం పటాలు కడగడం లేదు. 1 వీక్ అవ్వలేదనమాట నేను పటాలు కడిగి. జస్ట్ 2 డేస్ ఏమో అయింది. అందుకోసం అయితే 1 వీక్ దాటేంత దాకా నేను పటాలు కడిగి పూజ ఏం చేయనండి. 1 వీక్ దాటిన తర్వాత మాత్రమే చేస్తాను. ఇంక ఇట్లా సింపుల్‌గా పూజ అయితే చేసేసిన తర్వాత హారతి కూడా ఇచ్చేసుకొని మంచిగా దండం పెట్టేసుకొని ఆదోనికైతే బయలుదేరామనమాట. ఇంట్లో పనులు మనం ఎక్కడికైనా వెళ్ళాలి అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఇంట్లో పనులే. నాకైతే అవే గుర్తొస్తాయనమాట. తర్వాతనే నా బిజినెస్ కూడా. ఎందుకు బిజినెస్ కంటిన్యూ చేస్తున్నానా అంటే చేస్తున్నానండి, చాలా లైట్‌గానే. తర్వాత అయితే మాత్రం ఆదోనికెళ్తున్నాను అప్పటికప్పుడు తెలిసిందని చెప్పాను కదా. పప్పు అన్నంతోనే ఈరోజు సరిపెట్టేసుకొని తర్వాత నేను మార్నింగే పిల్లలు స్కూల్‌కెళ్ళిపోగానే చూలకాయలైతే నైటే ఒలిచిపెట్టినవి వాటర్‌లోకి వేసి పెట్టానండి. కర్రీ చేసుకుందాము ఆఫ్టర్‌నూన్‌కి అయితే మాత్రం అని. కానీ ఇంక ఈరోజు అప్పటికప్పుడుకి తెలిసేసరికి ఆ వాటర్‌లో నుంచి ఆ చూలకాయలు పక్కకి తీసి పెట్టేసి నైట్ చేసిన భక్షంలోనే నేను కూడా మంచిగా గీ వేసేసుకొని తినేసాను. ఇక్కడికి చాలా హడావిడైపోయింది. పక్క నుంచి మా హస్బెండ్ అయితే ఇంకా తొందర పెడుతూనే ఉన్నాడనమాట. ఇంకా అవ్వలేదా అనైతే. అక్కడికి టైం 9:00 ఏమో అయిపోయింది. అందుకోసమైతే ఇంకా మేము ఆదోనికి వెళ్ళేసరికి 10 అవుతుంది. మళ్ళీ ఇప్పుడు చాలా ఎండ పెడుతుంది అనైతే తన తొందర అనమాట. ఇంకా భక్షం తినేసిన తర్వాత రైస్ కూడా పెట్టేసుకొని కడుపు నిండా తినేసాను. ఇంకా తినేసిన తర్వాత ఆదోనికైతే వెళ్ళేస్తున్నాము.
ఇంకా వెళ్ళేటప్పుడు కూడా నాకైతే ఖచ్చితంగా ఫార్మాలిటీ అండి. నేను ఇంటి నుంచి బయటికి చాలా రేర్‌గానే వెళ్తాను. వెళ్ళినప్పుడైతే మాత్రం ఖచ్చితంగా దేవుడికి దండం పెట్టేసుకొని వెళ్తున్నాననమాట. లోన్ రావాలి అని అయితే మాత్రం. కానీ ఇక్కడ చూసారు కదా! ఇంత జనాలున్నారు. అస్సలు మన పనైతే అస్సలు అవ్వలేదు. ఇంకా ఎప్పుడవుతుందో కూడా తెలీదు. అదే మనం కట్టాలనుకోండి డబ్బులు, ఎంత తొందరగా పని అయిపోతుందో బ్యాంక్‌లో అయినా సరే. ఇంకా అక్కడ పని కాలేదు అని ఒక 2, 3 అవర్స్ అక్కడే కూర్చొని ఇంకా తినడానికైతే వచ్చాము. రెస్టారెంట్‌కైతే ఇక్కడ ట్రైన్ రెస్టారెంట్ అయితే ఉందండి. చూసామనమాట. కానీ అక్కడ అన్నీ నాన్ వెజ్జే ఎక్కువున్నాయి. ఇంకా ఈరోజు మేము మండే తినం కాబట్టి అక్కడ నుంచి బయటకొచ్చేసి ఇంకా స్నాక్స్ లాగా అయితే మాత్రం ఈ గోబీ అయితే తీసుకున్నాము. నాకేందో బయటికెళ్ళినప్పుడు ఇట్లా గోబీ ఇట్లాంటివి తినాలనిపిస్తది. ఎందుకంటే డైలీ రొటీన్‌లో మనం ఇంట్లో ఎలాగో ఇట్లాంటివి తినం గదా! అందుకోసమైతే మాత్రం. ఇంక అక్కడ ఆ పనయిపోయిన తర్వాత మళ్ళీ మా హస్బెండ్ పనైతే మాత్రం స్టార్ట్ అయిపోయిందండి. ఇక్కడైతే ఇవైతే మాత్రం వీటి కోసమైతే వచ్చాడనమాట. కొంతమందికి తెలుసు మాకు టెంట్ హౌస్ ఉందనైతే మాత్రం. మాకైతే టెంట్ హౌస్ ఉంది. టెంట్ హౌస్ సామాన్ల కోసము ఇక్కడికైతే వచ్చాము. సిరామిక్ వాటి కోసమైతే చూస్తున్నామండి. అంటే హల్దీ కుండీస్ ఉంటాయి గదా! వాటి కోసమైతే చూస్తున్నాము. కానీ ఇక్కడ అంతా సిరామిక్కే ఉన్నాయి. ఇత్తడివి లేవనమాట. అందుకోసమైతే ఇక్కడ తీసుకోలేదు. తీసుకొని ఆటోకైతే వేద్దామనుకున్నాం గానీ, ఇంకా నచ్చక మొత్తం అన్నీ చూసి ఒకసారైతే వచ్చేసాము. చూసారు కదా! ఇక్కడైతే హల్దీ డెకరేషన్ ఎంత బా అనిపిచ్చిందో చూస్తే మాత్రము. మా దగ్గరైతే ఇప్పటిదాకా హల్దీ డెకరేషన్ లేదండి. కానీ ఇప్పుడైతే తీసుకున్నామనమాట. ఇత్తడిలో తీసుకోవాలి అని మొత్తం అంతా చెక్ చేసి నంబర్, కాంటాక్ట్స్ అన్నీ తీసుకుంటున్నాడు ఇక్కడ మా హస్బెండ్ అయితే మాత్రము. ఈ వీడియో మీకు ఎట్లా అనిపిచ్చింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీలో ఎవరైనా హోమ్‌మేడ్ డైట్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నాకు మెసేజ్ చేయండి. ఇంకా అక్కడి నుంచి పనైపోయి ఇంటికి రాంగానే ఫస్ట్ అయితే మాత్రం లస్సీ తాగాను. ఎంత హీట్ ఎక్కిపోయిందంటే బ్రెయిన్ అంత హీట్ ఎక్కిపోయింది. ఈ రోజుకి ఈ వీడియో ఇంతే. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత దాకా వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్.